వెరీ గుడ్ మార్నింగ్ నేను చందు. వెల్కమ్ టు హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని 2025-26 సంవత్సరానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభలో. మొత్తం మీద తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా కూడా బడ్జెట్ని అక్కడ ప్రతిపాదించడం జరిగింది. చూసుకుంటే కనుక ముఖ్యంగా అమరావతికే పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ సంక్షేమం అభివృద్ధికి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుందో సంక్షేమం అభివృద్ధికి సంబంధించి కూడా ప్రాధాన్యత తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి నిన్న ఏదైతే బడ్జెట్కి సంబంధించి మనకి కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరి ఈ బడ్జెట్ ద్వారా గట్టెక్కిస్తారా? ఏదైతే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది, గత వైసీపీ ప్రభుత్వం వల్ల విధ్వంస పాలన వల్ల అరాచకం వల్ల ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎంతో వెనకపడిపోయింది. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా మొదటి నుంచి కూడా సంక్షేమం అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మరోపక్క ఇది ప్రజల్ని మోసగించే బడ్జెట్ అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా మొదటి నుంచి చెప్తున్నారు, కేంద్రం ఇచ్చేటువంటి సాయాన్ని పలు రకాల ప్రాజెక్టులకే మేము కేటాయిస్తాం, దాన్ని ఇటు సంక్షేమ పథకాలకు కానీ వీటికి మళ్లించే ప్రయత్నం అయితే జరగదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఈ ఆదాయం అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే మొదటి ప్రశ్న. అయితే దీనికి సంబంధించి కూడా ఆదాయానికి మించి ఖర్చులు కూడా ఉండబోతున్నాయా ఈ బడ్జెట్కి సంబంధించి కూడా? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. రైట్, ఏది ఏమైనప్పటికీ కూడా మొదటిసారిగా కూడా పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం, దీనికి సంబంధించి అటు వైసీపీ రకరకాల ఆరోపణలు విమర్శలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మేము చేస్తే అప్పులు, మీరు చేస్తే మరి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా మరి ఈ బడ్జెట్పై అటు ఉద్యోగాల విషయంలో ఎలాంటి ప్రస్తావన లేదు, వ్యవసాయానికైతే మరి పెద్దపీట వేశారు, ఉద్యోగాల పరిస్థితి ఏంటి అంటూ కూడా మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బడ్జెట్పై ఎవరెవరు ఏమనుకుంటున్నారు మనం ఒకసారి చూద్దాం. ఇవాల్టి హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు అలహరి సుధాకర్ గారు, జనసేన నాయకులు. వారు జూమ్ ద్వారా జాయిన్ అవుతారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. అదేవిధంగా వేల్పుల రవికుమార్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అదేవిధంగా రాఘవేంద్ర గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. మరికొద్దిసేపట్లో మనకి కొట్టే మల్లికార్జున్ గారు స్టూడియోలో మనకు అందుబాటులోకి వస్తారు. ఇక ముందుగా ప్రస్తుతం మనం ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా అలహరి సుధాకర్ గారు, ఎలా చూస్తారు బడ్జెట్ని? ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమన్నా గట్టెక్కించేటువంటి అవకాశం ఉందా మీ మాటలు? నమస్కారం అండి. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, మీకు ఈ ప్రైమ్ నైన్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏపీ బడ్జెట్ 2025-26 బడ్జెట్ మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవరావు గారు అయితేనేమి, అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది. ఈ బడ్జెట్ సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించే విధంగా ఉన్నటువంటి బడ్జెట్ అండి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని స్థితిని పట్టాలెక్కించే విధంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇది. కూటమి హామీలు నెరవేర్చే విధంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ అండి. ఈ బడ్జెట్ మొత్తము 3,22,359 కోట్ల ప్రణాళికాబద్ధంగా రూపొందించినటువంటి ఈ బడ్జెట్లో అనేక ముఖ్యమైన కేటాయింపులు చాలా జరగడం జరిగింది. ముఖ్యంగా మేజర్ డిపార్ట్మెంట్లు తీసుకున్నట్లయితే మన స్కూల్ ఎడ్యుకేషన్కి 31,806 కోట్లు, తర్వాత బీసీ వెల్ఫేర్కి 23,260 కోట్లు, హెల్త్కి 19,265 కోట్లు, పిఆర్ అండ్ ఆర్డీకి 18,848 కోట్లు, వాటర్ రిసోర్సెస్కి 18,020 కోట్లు, తర్వాత ఎనర్జీకి 13,600 కోట్లు, అగ్రికల్చర్కి ముఖ్యంగా 11,636 కోట్లు, సోషల్ వెల్ఫేర్కి 10,909 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్కి 10,619 కోట్లు, ట్రాన్స్పోర్ట్కి 8,785 కోట్లు కేటాయించి అత్యధిక ముఖ్యంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా, సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేసే విధంగా, ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేర్పించే విధంగా ఉంటేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి అనే విధంగా కల్పించడం జరిగింది. అదేవిధంగా కూటమి మూలధనాన్ని 40,636 కోట్లు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరిగాయండి. తరచుగా
25 లక్షలు ఉచిత ఆరోగ్య బీమా పథకము ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ఎంతో బాగుంటుంది. అదేవిధంగా స్వర్ణాంధ్రకి ముందడుగు వేసే విధంగా 2047లో విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. అంత ముందున్నటువంటి ప్రభుత్వం అప్పులు చేయటమే తప్ప అప్పులు తీర్చలేని విధంగా ఉన్నటువంటి విధానానికి 15% వృద్ధి రేటు కాన్స్టెంట్ గా 15% వృద్ధి రేటు ఉండే విధంగా నిరూపించడం జరిగింది. అంత ముందున్న ప్రభుత్వము 93 కేంద్ర పథకాలని నిలుపుదల చేసి మనకి కేంద్రం నుంచి బడ్జెట్ రాని విధంగా నిరూపిస్తే ఈ ప్రభుత్వం చాలా వరకు వాటిని కవర్ చేసుకుంటూ ఇప్పుడు కేంద్రం నుంచి బడ్జెట్ వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉందండి. అదే విధంగా గత ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6 లో తల్లి దీవెనకి 9,407 కోట్లు, దీపం పథకానికి 2,601 కోటి, అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు కేటాయించి తల్లి వందనం మే నుంచి ప్రతిపాదించే ప్రతి విద్యార్థికి అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తుంటే ఇంట్లో ఎంతమంది చదువుతున్న ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి వారందరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లి దాంట్లో 9,407 కోట్లు కేటాయించడం జరిగింది. దీపం 2 పథకానికి కూడా 2,601 కోట్లు 94 లక్షల మందికి ఉచిత సిలిండర్లు అందించే విధంగా ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ ముఖ్యంగా రైతులను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఈసారి 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు భరోసా కల్పించే విధంగా రైతుకి, అదే విధంగా సాగునీటి రంగానికి 18,019 కోట్లు కేటాయించడం, ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి గ్రామీణాభివృద్ధి కోసం 18,800 కోట్లు తీసి దాంట్లో ముఖ్యంగా 18,000 కోట్లు కేటాయించడం వల్ల అంతకుముందు 4,300 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి ఆస్కారం కల్పించారు. 3,000 కిలోమీటర్ల రోడ్లు ఇంకా మార్చి నెలలో కంప్లీట్ చేయడానికి, మార్చి నెలలో 1,300 కిలోమీటర్స్ రోడ్లు కంప్లీట్ చేయడానికి జరుగుతుంది. 3,000 కిలోమీటర్లు ఆల్రెడీ వేయడం జరిగిందండి రోడ్స్. అదే విధంగా గ్రామీణ అభివృద్ధి కోసం అయితేనేమి ముఖ్యంగా అక్వా రైతుల్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో అక్వా రైతులకి వాళ్ళ మీద నడ్డి విరిగే విధంగా ఎలక్ట్రికల్ బిల్లు ₹3.80 వసూలు చేసేవాళ్ళండి. ఆ ఎలక్ట్రికల్ బిల్లు కూడా ₹1.50 తగ్గించి ఎంతో మేలు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్వాకల్చర్ లో ఎక్కువ భారం వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టుకోవడానికే సరిపోయేది. చాలా అత్యధికంగా భారం మోపిన దాన్ని చాలా తగ్గడం వల్ల అక్వాకల్చర్ ని ఎంతో ముందుకు తీసుకెళ్లి రైతులకి ఈ ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వము, రైతులకి అండగా ఉండే ప్రభుత్వము ఈ విధంగా నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్యా వైద్యం అండి. విద్యా వైద్యం అదే విధంగా జల జీవనకు సంబంధించి నీరు ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్నటువంటి గాంధీ గారి సూచనల మేరకు గ్రామాన్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకొచ్చినట్టు ఈ ప్రభుత్వం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి నేరుగా మళ్ళీ గ్రామ పంచాయతీని ఆల్రెడీ చంపేసి సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ ను కూడా గ్రామ పంచాయతీలకు చేరనీయకుండా చేసిన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో వీధి దీపాలు వేసుకుంటూ లైట్లు కూడా లేని విధంగా రోడ్ల అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లని ఇప్పుడు LED లైట్స్ వేసే విధంగా మరొక కేటాయింపు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్ మీద ఉంది, వెనకబడిపోయింది, విధ్వంస పాలన కారణంగా ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు. అలాంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా. అంటే ఫస్ట్ నుంచి కూడా కేంద్రం నుండి సాయం అందుతున్నా కూడా వాటిని ప్రాజెక్టులకే మేము అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల ఆదాయానికి సంబంధించి కూడా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయానికి మించి ఖర్చులు ఉండబోతున్నాయా మీ మాటలు? సార్, ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలో మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడులకు ఆకర్షించే విధంగా వాళ్ళకి ఇప్పుడు మీ బడ్జెట్ లో చూస్తే అనేక చోట్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రతి ఇంట్లో ఒక IT ఎంప్లాయీ ఉండాలనే కోరిక అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్ లో మీరు చూస్తే ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న నినాదాన్ని కొత్తగా తీసుకొచ్చారు. దానికి సైమల్టేనియస్ గా మీరు చూస్తే ఎన్నో ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ప్రతి చోట ఇది డెవలప్మెంట్ ఎవరైనా రావాలంటే
మనకి ఇండస్ట్రీలు రావాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్, వాళ్ళకి సరైన సదుపాయాలు. ఇంతకుముందు మీరు చూస్తే సార్, మీరు విచిత్రమైన విషయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ప్రభుత్వ కాంట్రాక్టర్లు అంటే ఎగబడి వచ్చిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ కాంట్రాక్ట్ చేయాలంటేనే భయపడి వెనక్కిపోయిన పరిస్థితులు ఏర్పడి చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్లు అయిపోయారు. నిన్న బడ్జెట్ లో చెప్పారు పయ్యావుల కేశవరావు గారు ఏంటంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో డ్రాప్ అవుట్స్ ఉండేయండి. ప్రతి దాంట్లో డ్రాప్ అవుట్స్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతా డ్రాప్ అవుట్ అయిపోవడం, స్కూల్లో చదువుతా డ్రాప్ అవుట్ అయిపోయే విధంగా, కాంట్రాక్టర్లు డ్రాప్ అవుట్ అయ్యే విధంగా ఉందన్నట్టు చెప్పడం జరిగింది. అది మీరు చెప్పడమే కాదు, నిజంగా జరిగిన విషయం అది. మనకి డెఫినెట్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని పోతే పెట్టుబడులు రావటం అయితేనేమి, సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎన్నో విధాలుగా మనకి ఇప్పుడు చూస్తే మన ప్రభుత్వానికి సెంట్రల్ నుంచి ఎన్నో ఫండ్స్ తేగలుగుతున్నాం. నేను ఇందాకే చెప్పాను, గత ప్రభుత్వము ఆల్మోస్ట్ 93 కేంద్ర పథకాలని నిర్వీర్యం చేసేసి పనులు చేయకుండా ఫండ్స్ తెచ్చుకోలేని దుస్థితిలో ఉండి నిర్వీర్యం చేసేసిందండి ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టే విధానంలో కొంత ఒడిదొడుకులు ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ నెలలు నిండిన బిడ్డగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి, ఎన్నో విధాలుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇండస్ట్రియల్ పరంగానైతేనేమి ఎంతో మంది ఉత్సుకత చూపిస్తూ ముందుకు వస్తున్నారు. అదే విధంగా విద్యా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. మీరు గమనిస్తున్నారు, మీరు ఒక ప్రియానైన్ టీవీ విలేకరిగా మీరు కూడా గమనిస్తున్నారు. మీరే చెప్పండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో వెళ్తుందా, రివర్స్ దశలో వెళ్తుందా? ఎంతో నిర్వీర్యం చేసేసి ఎందుకు పనికి రాదు అనుకున్న ప్రభుత్వం అనుకున్న ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు ప్రజలు ముందుకు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఎంతో విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా అభివృద్ధి ప్రదాతగా సెంట్రల్ నుంచి వచ్చిన ప్రతి పైసాని గ్రామానికి ఖర్చు పెడుతూ గ్రామాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ఎదిగే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే నిదర్శనం అండి. ఫండ్స్ డెఫినెట్ గా డెవలప్మెంట్ వస్తుంది. మనకి ఇండస్ట్రీస్ వస్తేనే మనకి ట్యాక్స్ పరంగానైతేనేమి అన్ని విధాలుగా ఉంటది. ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో, కాబట్టి తప్పకుండా అమౌంట్ వస్తుందండి. రైట్ సుధాకర్ గారు. అదేవిధంగా మనకి బీజేపీ నాయకులు ఉన్నారు, కొట్టే మల్లికార్జున్ గారు. అంటే సంవత్సర కాలంలో చూసుకుంటే రెండో బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్, దీనికి సంబంధించి కేంద్రం నుండి ఎంత సాయం అందుతుంది మీ మాట? ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా చందు గారు, ఈరోజు సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అటు బీజేపీని కూడా విమర్శించడం కావచ్చు, ఈ బడ్జెట్ని కూడా విమర్శించడం గురించి చూస్తే నిజంగా హాస్యాస్పదంగా వర్ణించవచ్చు. ఈ బడ్జెట్ నిజంగా మోదీ గారు, గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే నినాదాలు తీసుకున్నారో, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్నే వేదికగా 2047 విజన్ ఏదైతే ఉందో, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా ఒక రోడ్ మ్యాప్ రూపొందించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2 ఫైనాన్షియల్ లాస్ గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి, అర్థశాస్త్ర పితామహుడైనటువంటి కౌటిల్యుడి యొక్క ప్రస్తావన, అంటే ఇండియన్ హిస్టరీలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర వహించినటువంటి చాణక్యుడి గురించి, ఆ రాజ్యంలో నెలకొన్నటువంటి ఆర్థిక వ్యూహాల గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రజల యొక్క వెల్ఫేర్, గ్రోత్, డెవలప్మెంట్ యొక్క సంబంధించిన తాలూకు వివరాలను కూడా ఈరోజు మనం బడ్జెట్ సెషన్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ నేను స్పష్టంగా ఒకటి చెప్తున్నాను సార్. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో నిజంగా అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చెప్పేసి మనం మీడియా ముఖంగా మాట్లాడుకోవడం కాదు, ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం బ్రహ్మరథం పట్టి ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. ఈరోజు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కావచ్చు, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ బడ్జెట్ కూటమి ఏ విధంగా రూపొందించిందో ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దానికి నిదర్శనం మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఏ గవర్నమెంట్ అయినా వెల్ఫేర్, గ్రోత్, అదేవిధంగా ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ మీదనే దృష్టి పెడుతుంది చందు గారు. ఈ గవర్నమెంట్ కూడా వెల్ఫేర్ మెకానిజంతో పాటు గ్రోత్
రెండు కళ్ళులాగా చూసుకుంటుంది. అదేవిధంగా దేశంలో ఏ విధంగా అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా కోఫెడరలిజంలో భాగంగా ఏ విధంగా అయితే సంక్షేమ నిధులు కేటాయిస్తుందో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే విధంగా సంక్షేమ నిధులు కేటాయిస్తుంది. కాకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చో మనం గత 9 నెలల్లోనే రూపొందించాం. ఒకటి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, ముఖ్యంగా బడ్జెట్ గురించి చాలామంది వ్యంగ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. శాసనమండలిలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా డోన్ నియోజకవర్గం సంబంధించినటువంటి మా డోన్ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి డోన్ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా అంకెల గారడి అని చెప్పేసి ఇది ఒక లెక్కల గారడి లాగా ప్రస్తావించడం జరిగింది. నేను ఇక్కడ బడ్జెట్ గురించి ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. యాజ్ ఏ ఫార్మర్ సివిల్ ఆస్పిరెంట్ స్టూడెంట్గా, భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా ఒకటి మనం స్పష్టంగా గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014లో విభజన పొందిన తర్వాత జిఎస్డిపి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే 2014-15లో 5 లక్షల నుంచి 5 లక్షలకు పైగా కోట్లు ఉండి దాదాపు 2018-19కి వచ్చేసరికి 8,73,000 కోట్ల వరకు వచ్చింది సార్. అదేవిధంగా 2014-2019లో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, పీపుల్ పర్చేసింగ్ పవర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ పీసీఐ అనేది డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఆర్థిక వృద్ధి జరుగుతుంది, గ్రోత్ రేటు కూడా పెరుగుతుంది. గత 2014 నుంచి 2019లో దాదాపు మనకు 93,000 నుంచి 1,60,000 వరకు ఉంటే పీసీఐ 2019 నుంచి అది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఒకటే చెప్పాం సార్, గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వివక్ష చూపలేదు. దానికి మించి ఇప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమ నిధులు కేటాయిస్తుంది, అదేవిధంగా అభివృద్ధి చేస్తుందని చెప్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ మానస పుత్రికలైనటువంటి ఎయిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సహకరించిన మాట వాస్తవం. ఇది మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు వాళ్ళు హర్షించదగ్గ విషయం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్డీఏలో ఉంది కాబట్టి విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను మీడియా ముఖంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, అదేవిధంగా మా డోన్ అసెంబ్లీ మాజీ శాసనసభ్యులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అయ్యా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి జిఎస్డిపి గురించి, జీవీఏ గురించి, అదేవిధంగా బడ్జెట్లో ఉన్నటువంటి ఎస్టిమేట్స్, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గురించి కావచ్చు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి కావచ్చు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి మాట్లాడారు. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, జిఎస్డిపిలో అయినా జీడిపిలో అయినా జీవీఓలో అయినా ప్రజల యొక్క ఇన్కమ్ను బట్టి అదేవిధంగా ఎక్స్పెన్సెస్ని బట్టి ఆదాయ వ్యయాలను బట్టి ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ముందుకెళ్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరు మేధావులు కానీ ఎవరైనా ఏం చెప్తున్నారంటే ఆదాయము పంచడం మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేశారు, పీపుల్ డిస్ట్రిబ్యూషన్, కానీ గ్రోత్ రేట్ కనపడలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మీడియా ముఖంగా మాట్లాడారు. దానికి వాళ్ళు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నేను ఒకటే చెప్తున్నాను చందు గారు, ఏ ఎకానమిక్ కంట్రీ అయినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారిలో ప్రపంచ దేశాలు కూడా ఈరోజు హర్షిస్తున్నాయంటే గ్రోత్ రేటు నిలకడగా వృద్ధి సాధిస్తుంది. ఈరోజు గ్రోత్ రేటు నిలకడగా వృద్ధి సాధించాలంటే ప్రతిపక్ష ప్రభుత్వాలైనా అధికార ప్రభుత్వాలైనా ఒక పబ్లిక్ వెల్ఫేర్ మెకానిజంలో మాత్రమే మాట్లాడుతూ సలహాలు సూచనలతో ప్రభుత్వాన్ని హర్షిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కూడా ఈరోజు 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా ప్రజల పక్షాన నిలబడకుండా ఈరోజు ప్రజల కోసం పెట్టినటువంటి ఈ బడ్జెట్ని వాళ్ళు విమర్శించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే ఉందో అదంతా కూడా అమరావతి నిర్మాణానికి దీనికి సంబంధించే ఉంటే ఉద్యోగస్తుల మాట ఏంటి అనేది ప్రశ్న. అంటే నేను ఒకటి సార్, ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లో ఎదగాలి, రాజకీయాల్లో నిలకడ సాధించాలనేది ఎన్నికల వరకు మాత్రం పరిమితమై ఉంటే మంచిది. ఇప్పుడు ఎన్నికలు ఎక్కడా లేవు. ప్రజల కోసం ఈ ఇప్పుడు వెల్ఫేర్ గ్రోత్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిజంగా గత ప్రభుత్వ హయాంలో మనకు కోవిడ్ వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ నిధులు కేటాయించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందేది కాదు. ఇంకొకటి మీకు స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం, 2000 దాదాపు 20 నుంచి 25 వరకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కోఫెడరలిజంలో భాగంగా సంక్షేమ నిధులు కేటాయించిందో స్పష్టంగా చెప్తాం. 2020-21లో దాదాపు 688 కోట్లు కేటాయిస్తే 2021-22లో 502 కోట్లు కేటాయించింది. అదేవిధంగా 2022-23లో 6,106 కోట్లు పైన కేటాయించి 2023-24లో 4,091 కోట్లు కేటాయించింది. అంటే దాదాపు ఓవరాల్గా చూసుకుంటే
11 అంటే దాదాపు 2000 కోట్లకు పైగా సంక్షేమ నిధులు గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం, అది కేవలం మచ్చుతునుక మాత్రమే. నేనేం చెప్తున్నానంటే గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే ప్రజలు అవకాశము వైఎస్ఆర్సీపీకి ఇచ్చినా, కేంద్రంలో బీజేపీకి ఇచ్చినా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూనే దేశం పురోగమిస్తుందని చెప్పేసి మా నాయకులు భావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధించబడింది. దానికి మించి ఈరోజు వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా జోడెద్దుల బండి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా గ్రోత్ రేట్ జరుగుతుందో, ఏ విధంగా అభివృద్ధి చెందో చేసి చూపించారు. గత 9 నెలల కాలంలో ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మనం గత బడ్జెట్లో చూసాం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,157 కోట్లు కేటాయింపు కావచ్చు, రాజధానికి సంబంధించి 15,000 కోట్లు కావచ్చు. ముఖ్యంగా కోస్తా రైల్వే జోన్ బెజవాడ, గుంటూరు, విశాఖ, గుంతకల్ డివిజన్లతో కల్పించి ఒక కోస్తా రైల్వే డివిజన్ కావచ్చు. ముఖ్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్స్ అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్తో పాటు ఈరోజు మనం చూస్తున్నాం విశాఖలో మోదీ గారు వచ్చినప్పుడు కావచ్చు, విజయవాడకు అమిత్ షా గారు వచ్చినప్పుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతోనే వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర కోసం కేటాయింపులు చేశారు. ఈరోజు మేము స్పష్టంగా ఒకటే చెప్తున్నాం, ప్రజలు స్పష్టంగా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిని నమ్మారు. అదేవిధంగా కూటమి పక్షాన చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మా భారతీయ జనతా పార్టీని నమ్మారు కాబట్టి ఈరోజు మాకు అధికారం ఇచ్చారు. ప్రజల కోసము, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మీద హాస్యాస్పద విమర్శలు మానేసి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది వాళ్ళకు లేదు. అది రాజ్యాంగబద్ధంగా 10% ఉంటేనే వస్తుంది. 100% పక్కన పెడితే ఈరోజు సలహాలు సూచనలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వాల్సిందే మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సలహాలు సూచనలు ఇవ్వండి. ఇది మీడియా ముఖంగా నేను ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడిగా, యువ నాయకుడిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, వేల్పుల రవికుమార్ గారు ఉన్నారు వైసీపీ నుంచి, వారి మాటలో వారు ఏమంటారు విందాం. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నమస్కారం. అభివృద్ధి సంక్షేమం మొదటి కీలక ప్రాధాన్యతగా కూడా ఈ బడ్జెట్ ఉంది అనేది కూటమి ప్రభుత్వం మాటగా ఉంది. అయితే ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్లా ఉంది అనేది వైసీపీ వాదనగా ఉంది. మీరు ఎలా సమర్థిస్తారు దాన్ని? 100% ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్. ఖచ్చితంగా ఇది ప్రజలకి తెలుగుదేశం దాని కూటమి ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను మొత్తం కూడా నీరుగార్చే విధంగా, నిరాశపరిచే విధంగా ఈ బడ్జెట్కి కేటాయించినటువంటి ఆ యొక్క నిధులకి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజున సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలు మొత్తం కూడా ఈ బడ్జెట్తో అమలు చేయలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క పథకం, వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క పథకం ఆడబిడ్డ నిధి అని చెప్పారు. ఆడబిడ్డ నిధికి ఒక సంవత్సరానికి 28,800 కోట్లు కావాలి, కానీ 0 బడ్జెట్లో. ఉచిత బస్సుకి ఒక సంవత్సరానికి 3,182,000 కోట్లు కావాలి, దానికి బడ్జెట్లో 0. నిరుద్యోగ భృతి ఒక సంవత్సరానికి 57,600 కోట్లు కావాలి, దీనికి 0. దీపం పథకానికి ఒక సంవత్సరానికి 4,000 కోట్లు కావాలి, కేటాయించింది సగం 2,600 కోట్లు. అదేవిధంగా తల్లికి వందనం 13,113 కోట్లు కావాలి, కేటాయించింది 9,407 కోట్లు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి 10,717 కోట్లు ప్రతి సంవత్సరం కావాలి, కానీ దానికి కేటాయించింది 6,300 కోట్లు. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా పొంతన లేనటువంటి కేటాయింపులు. నేను ఒకటే అడుగుతున్నాను, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ వాగ్దానాలు అయితే అమలు చేశారో, ఏ నవరత్నాలు అయితే అమలు చేశారో వాటన్నిటినీ అమలు చేయడంలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా ఖచ్చితంగా అనుకున్న సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం ద్వారా ఆ ప్రభుత్వం భారతదేశంలోనే కని విని ఎరగనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా
చరిత్ర పట్టంలో నిలిచిపోయింది. నేను ఒకటే అడుగుతున్నాను ప్యానల్లో ఉన్నటువంటి సభ్యుల్ని, ఈ సంవత్సర కాలంలో కూటమి చేసినటువంటి వాగ్దానాలు అమలైనవా? అన్నదాత సుఖీభావ కానీ, లేదు ఆడబిడ్డ నిధి కానీ, వ్యంగ్యంగా చెప్పినటువంటి నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ఇస్తాననే కానీ ఏ ఒక్క వాగ్దానమైనా అమలైద్దా? దానికి ఒక పెన్షన్స్ మాత్రం దానికి టీడీపీ గతంలో కొంత వివరణ కూడా ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా నిధులన్నీ కూడా దారి మళ్లింపు జరిగాయి, లేదంటే రాష్ట్రం పరిస్థితి బాలేదు, విధ్వంసకరంగా మారింది కాబట్టి అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చామో అందులో కొన్ని అమలవుతున్నాయి, కొంత టైం పడుతుంది, ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే ఉందో వాటిని పలు ప్రాజెక్టులకి కేటాయించడం తప్ప వాటిని సంక్షేమ పథకాలకి ఉపయోగించేటువంటి పని లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దానిపై ఏమంటారు? గతంలో చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిపాలనా కాలంలో కూడా కోట్లాది రూపాయల అప్పులు చేసేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఎటువంటి సంక్షేమం లేకుండా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ప్రయోజనం జరగలేదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఖాళీ ఖజానాతో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పగ్గాలు స్వీకరించిన తర్వాత ఆ ఖాళీ కుండతోనే పరిపాలనని సాగించడం జరిగింది. అంటే నిధులేమీ లేకుండా బడ్జెట్లో కావలసినటువంటి నిధుల్ని ఏ విధంగా మనం సమకూర్చాలని చెప్పేసి ఒక ప్లానింగ్ చేసుకొని చెప్పినటువంటి మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాగ్దానాలను ఏ విధంగా అమలు చేయాలో ఆయన స్టైల్లో ఆయన ప్రతి నెల ఒక్కొక్క పథకాన్ని రిలీజ్ చేసి ప్రజలకి అందించడం జరిగింది. ఉదాహరణకి ఈ భారతదేశంలో కులతత్వం ఉంది, అదేవిధంగా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది. వీటిని పోగొట్టాలంటే ఏం చేయాలి? నిరుపేదల గుడిసెల్లో అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఇంటికి కనీసం ఒక్కరైనా చదువుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, ఈ పేదరికం పోతుంది, నిరుద్యోగం పోతుంది, కులతత్వం పోతుంది అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి అమ్మ ఒడి అనేటువంటి పథకం ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అసలు ఆలోచన రానటువంటి ఒక గొప్ప పథకాన్ని, అన్ని రాష్ట్రాల్లో స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్కూల్కి వెళ్ళినందుకు అమ్మఒడి పథకం ద్వారా ఒక 15,000 రూపాయలు విద్యార్థికి ఇచ్చి ప్రోత్సహించి స్కూల్కి వెళ్ళే విధంగా వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు, షూస్, బూట్లు, టై, సాక్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆహారం, చిక్కీలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి 8th క్లాస్ నుంచి వాళ్ళ యొక్క విద్యా విధానంలో మెరుగైనటువంటి ఆలోచనలు వచ్చేదానికోసం 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఒక విద్యార్థి ప్రతి కుటుంబంలో చదువుకుంటే ఒక్కరన్నా పైకి వస్తే కొంతవరకు ఆ కుటుంబం బాగుపడుతుంది, ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటాడనేటువంటి ఒక గొప్ప తలంపుతో ఆ విధంగా చేయటం జరిగింది. దాని ఫలితంగానే అనేక మంది చదువుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంతకుముందు ఉన్నత అదే రవికుమార్ గారు ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కూడా రవికుమార్ గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇన్ని పథకాలు మేము అమలు చేసాం, మరి అవన్నీ ఎక్కడికి పోయాయంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టింది వైసీపీ ప్రభుత్వం అనేటువంటి మాట నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం రెండింటినీ సంపాడులో తీసుకువెళ్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దానిపై ఏమంటారు? ఒక్క నిమిషం అండి, నేను నాది కంటిన్యూషన్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఆ విధంగా స్కూల్స్ లో విద్యా వ్యవస్థలో ఒక పేదలకి విద్య అందే విధంగా ఆయన ఒక ఎజెండాతో ముందుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టడం అయితేమి, స్కూల్స్ను ఆధునీకరించడం అయితేమి, భారతదేశంలోనే విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పుకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు.
దానివల్ల బాగా చదువుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. తల్లికి వందనం అని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా ఫిబ్రవరి నెల అయిపోయింది, మార్చి కూడా ఎంటర్ అయ్యాం. ఈ రోజు వరకు విద్యార్థులకు ₹1 కూడా అందలేదు. ఎటువంటి అభివృద్ధి లేదు, ముందడుగు లేదు. మరి దీనికి వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే విద్యకు సంబంధించి, పేద విద్యార్థుల విద్యకు సంబంధించి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చాలా మంది ఈరోజు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి. అమలు చేశాం అంటున్నారు. సూపర్ 6 ఏది చెప్పండి? విద్యా వ్యవస్థలో ఏం అమలు చేశారో చెప్పండి. మీరు తెచ్చినటువంటి నిధులు ఏంటి చెప్పండి. ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ అన్నారు. ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు. మిర్చి ధర క్వింటాకి 20 నుంచి 24 వేల రూపాయలు అమ్మితే ఈరోజు 7 నుంచి 11 వేల మధ్య నడుస్తుంది. ఏంటండి అసలు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి ఆ యొక్క మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసేంత వరకు కూడా ఈ పాలక వర్గం, కూటమి కన్నెత్తి కూడా మిర్చి ధర వైపు చూడలేదు. ఈరోజు రైతు కంటనీరు పెట్టుకుంటున్నాడు. రైతు కుమిలిపోయాడు, కుప్పకూలిపోయాడు. రైతు ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుత్వం ఏం చేయాలండి? రైతును ఆదుకోవాలంటే నీకు నేనున్నాను, నీకు గిట్టుబాటు ధర నేను తెస్తాను, లేకపోతే నీవు పండించిన పంటని దాచుకోవడానికి నేను అవకాశం కల్పిస్తాను, లేకపోతే నీకు పండించిన పంటకి గిట్టుబాటు ధరకి నేను కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఎక్కడన్నా ఒక రైతు దగ్గరకు వచ్చారండి? రైతు గురించి ఏమైనా ఆలోచించారండి? గిట్టుబాటు ధర గురించి మరి ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారండి? గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే లేఖ రాయటం జరిగింది. అంటే రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద ఎంత నిర్లక్ష్యం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా రైతుల్ని, ముఖ్యంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఉంటాను అంటే అది ఏ విధంగా కరెక్ట్ అనేది కూడా ప్రశ్న రేకెత్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి టీడీపీ నుంచి మీరు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. మళ్ళీ ఇస్తాను సమయం. అలా కాదు రవికుమార్ గారు, మనకి టీడీపీ నుంచి కూడా ఉన్నారు. మీరు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు, వాటికి సమాధానం కూడా మనం చూద్దాం ఒకసారి. రాఘవేంద్ర గారు ఎలా చూస్తారంటే సూపర్ 6 అంటూ కూడా అధికారంలోకి వచ్చింది కుటుంబ ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ. ఎలా చూస్తారు అంటే ఆ పథకాలు అమలు కావడం లేదు, కొన్ని అమలైనవి, కొన్ని ఇంకా అమలు కాలేదనేటువంటి వాదన ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాల దిశగా కూడా హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రస్తావన ఏదీ లేదు. కొత్త రేషన్ కార్డులు కావచ్చు, వీటన్నిటి గురించి ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. దానిపై మీ మాట ఏంటి రాఘవేంద్ర గారు? గుడ్ మార్నింగ్ చందు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఏదైతే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారో 3,22,359 కోట్ల రూపాయలు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభపరిణామంగా, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక భవిష్యత్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అంకెల గారడి కాదు, ప్రజానాడి. ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం యొక్క స్థితిగతిని మార్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని పూర్తిగా రిపీట్ అవ్వకుండా రాబోయే ఏ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకోకుండా వేసినటువంటి ప్రణాళిక, అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా 2047 విజన్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధికి ఈరోజు పునాదులు వేశారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో చేసిపోయినటువంటి అప్పులు, వీళ్ళు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేసుకోబోయే, రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేసుకోబోయేసరికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోయే రోజు కూడా అంటే జూన్ 12, 2024 నాటికి 23,556 కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది. వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవేవి అరాచకాలు జరిగాయి, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, రాష్ట్రంలో సంక్షేమాని కోసంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు పాలు చేశారనే విషయాన్ని కూడా ఈ గడిచిన 9 నెలల్లో ఆంధ్ర రాష్ట్ర
ఐఏఎస్లు కానివ్వండి, మినిస్టర్స్ కానీ తలబట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చారా, ఈ తెచ్చిన అప్పుల్ని ఎక్కడెక్కడికి తరలించారా, దారి మళ్ళించారా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఒక్కొక్కరు అహోరాత్రులు కృషి చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజా బడ్జెట్ని అయితే ఈరోజు తీసుకొచ్చారని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటితో పాటు ఈరోజు వైసీపీ వాళ్ళు, వైకాపా నాయకులు ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, జనరల్గా కుక్కలేమో చెప్పులు ఎత్తుక్కుంటాయి, నక్కలేమో బొక్కలు ఎత్తుక్కుంటాయి, వైసీపీ నాయకులేమో సాకులు ఎత్తుక్కుంటుంటారు. ఇదే సామెత కరెక్ట్గా వీళ్ళకి సెట్ అవుతుంది. ఏంటంటే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీ సూచనలు ఇవ్వమని చెప్పేసి, మీ సలహాలు ఇవ్వండి, మీరు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మీ ఏవైతే గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి మీరు అది తప్పు చేశారు, ఇది తప్పు చేశారు అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపటికి మాట్లాడటం తప్ప ప్రజల సంక్షేమం గురించి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, మేము ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రవేశపెట్టామో ఆ నవరత్నాలని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, నవరత్నాలని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, తర్వాత వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలని వీళ్ళు సక్రమంగా చేయలేకపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నవరత్నాలు అనేది అట్టర్ ఫ్లాప్ షో. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి పథకం ఏదైనా ఉందంటే నవరత్నాల పథకం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద మెన్షన్ చేశాడు, ఏం చేశాడు, సూపర్ 6లో ఉండే పథకాలు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, సూపర్ 6 పథకాలన్నీ కూడా బడ్జెట్లో పెట్టలేదు, వాటికి సంబంధించి ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి బడ్జెట్లో పెట్టలేదు అంటున్నాడు. ఫ్రీ బస్ సర్వీస్ బడ్జెట్లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి మేము ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. ఇంకా 2-3 నెలల్లో దానికి సంబంధించి జియో కూడా రాబోతా ఉంది. పుట్టన పిల్లోడికి పేరు పెట్టమంటే ఎట్లా అండి? మీరు దాని గురించి జియో లేదు, జియో రాకుండానే మీరు దాని గురించి బడ్జెట్లో పెట్టలేదు, దాని గురించి మాట్లాడలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అన్నదాత సుఖీభవ అని మేము రేపు నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు అకౌంట్లో వేయబోతా ఉన్నాం. నేను ఈ సందర్భం ఒకటే అడుగుతా ఉన్నా, గడిచిన 2014 to 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మేము ఎంత ఇచ్చాం? 15,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వు రైతులకు ఎంత ఇచ్చావు? 13,500 ఇచ్చావు. ఎంత ఇచ్చావు? ఎవరెవరికి ఇచ్చావు? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు 55 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది ఎంతమందికి? 35,000 మందికి ఇచ్చారు. అందులో కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే రిమైనింగ్ 7,500 నువ్వు వేసుకొని ఇచ్చావు. మేము 15,000 ఆ రోజే ఇచ్చాం, 2018లో ఇచ్చాం. ఈ రోజు 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. మీకులాగా మేము కౌలు రైతులను మోసం చేయలేదు, ఏ ఒక్క చిన్న రైతును కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు లేదు. మాకు రైతులు, వాళ్ళు కౌలు రైతు కానీ లేదా ఒరిజినల్ రైతుగా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సమానమైన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత ఏదైతే ఈరోజు మహిళలకు సంబంధించి 15 చిన్నపిల్లలకు సంబంధించి ఏదైతే మేము 15 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పేసామో ఆయన వ్యంగ్యంగా ప్రకటించాడు. నీకు ఇస్తా అని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి వ్యంగ్యంగా చెప్తున్నాడు. ముందు మీరు 2019 to 2024 అధికారంలోకి రావడం కోసం అమ్మఒడి అనే పథకాన్ని మీ నాయకుడు సతీమణి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో 2 ఉన్నారా, మీ ఇంట్లో 3 ఉన్నా ఉండే ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పేసి చెప్పారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా, అమ్మఒడి మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అమ్మఒడి స్టార్ట్ డేట్ ఎప్పుడు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడిని 2019లో మీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే ఏమన్నా చేశాడా? సంవత్సరం రోజులు మీరు ప్రజలను మోసం చేసి సంవత్సరం రోజులు ఆ పథకం మీకు ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మీరు టైం తీసుకున్నారు. చివరి 4 సంవత్సరాలు మాత్రం మీరు అమ్మఒడి ఇంప్లిమెంట్ చేశారు. కానీ మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? ఈ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. కానీ మీరు ఇచ్చింది ఎంతకి? ఆ కుటుంబంలో ఒక్క పిల్లలకు మాత్రం ఇచ్చారు. మీరు మీ మేనిఫెస్టోలో మీ నాయకుడు రాసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వబోతున్నామని చెప్పేసి మీరు ఇచ్చింది ఎంతమందికి? చివరికి 40 లక్షల మందికి ఇచ్చారు. ఇవన్నీ ఎటుపోతాయండి? వీటన్నిటి గురించి మాట్లాడరు.
ఎంతసేపటికి మేము బటన్ నొక్కాము, ఆ ప్రజలు డిబిటీ కింద జనాలు. మీకు అప్పులు తీసుకురావడం మాత్రమే తెలిసింది, అప్పులు తీర్చడం మీకు చేత కాలేదు. మీరు చేసినటువంటి అప్పుల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు అడుగు తినాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మేము గట్టెక్కించడానికి ఈరోజు ఈ ప్రజా బడ్జెట్ని ప్రవేశపెట్టాం. అదేవిధంగా మీరు బీసీల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గుసేటైన విషయం. ఎందుకంటే బీసీల కోసంగా ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. 30 సంక్షేమ పథకాలండి, మీకు తెలుసో తెలియదో, 30 బీసీల కోసంగా ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉంటే ఆ సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా ఈ నాయకుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసినటువంటి అధికారంలోకి రాగానే తీసేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో బీసీ సామాజిక వర్గాల్లో ఆ కుల వృత్తులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేద్దామని ఆదరణ పథకం ఒకటి ప్రవేశపెడితే ఆదరణ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి 2019 ఆదరణ పథకం డిస్ట్రిబ్యూషన్ కోసం ఏవైతే మేము పరికరాలు తీసుకున్నామో అవన్నీ కూడా మొన్న 3-4 సంవత్సరాల క్రితం వరకు కూడా కలెక్టరేట్లో, ఆర్డీఓ ఆఫీసుల్లో, అక్కడ గూడెంలో తుప్పుబట్టించి ప్రజా ధనాన్ని వేస్ట్ చేసినటువంటి పరిస్థితి. మీకు ఒకటే, మీరు ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్, శాండ్, వైను, మైను ఈ 4టిని వాళ్ళ తాడేపల్లి ఖజానాని నింపుకున్నారు తప్ప ఏమాత్రం ఆంధ్ర రాష్ట్ర ఖజానాని పెంపొందించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఏదైతే చేయలేదు. కానీ మా నాయకుడికి, మా ఎన్డీఏ గవర్నమెంట్కి ఒక విజన్ ఉంది. ఈ విజన్ ప్రకారంగా మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రాఘవేంద్ర గారు, ఒకటే ప్రశ్న, ఈ బడ్జెట్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కిస్తారా? ఆదాయానికి మించి కూడా ఖర్చులు ఉండబోతున్నాయా? మీ మాట ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక రాష్ట్ర పరిస్థితి బాలేదని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ ఆదాయాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మరోవైపు కేంద్రం నుంచి ఎంత సహాయం అందుతుంది? అదంతా కూడా అమరావతి నిర్మాణానికి లేదా పోలవరానికి వెళ్తే గనక మరి ఇప్పుడు ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో దీని కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ థింగ్, వాటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడే మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏవైతే కొన్ని సంక్షేమ పథకాలు, దాదాపు 97 సంక్షేమ పథకాలని ఆ రోజు స్టాప్ చేయడం వల్ల వాటి వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి 2019 to 2024 రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలని రాష్ట్రం నుంచి పారదోలినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్రం యొక్క అభివృద్ధి పెంపొందుతుంది. రాష్ట్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం యొక్క సంపద కూడా ఆటోమేటిక్గా పెరిగే విధానం ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మూలధన వ్యయం ఏదైతే ఉందో, అంటే క్యాపిటల్ ప్రాఫిట్ ఇది క్యాపిటల్, ఇది వచ్చేసి మూలధన వ్యయం ఏదైతే ఉందో దీని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ఏ వ్యవస్థ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామో దాని ద్వారా మన భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందే విషయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనకు అవసరమైనటువంటి గవర్నమెంట్కి అవసరమైన స్థలాలు కొనుక్కోవడం కానీ లేదా బిల్డింగ్స్ కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా మన సంపద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే దాదాపు 60% దీన్ని తగ్గించినటువంటి పరిస్థితి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఎంతసేపటికి కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి, ఆ అప్పులు కట్టినటువంటి పరిస్థితులు పోలేదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి సపోర్ట్ ఉంది. వాళ్ళు మన రాష్ట్రానికి ఏం అవసరమో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు పోలవరం నిర్మాణానికి కానివ్వండి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా మౌలిక వసతులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము ఈ ప్రస్తుత బడ్జెట్ గురించి అయితే ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు రాబోతా ఉంది, రైతులకు పెద్దపేట అయిపోతా ఉన్నాం, అదేవిధంగా దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టబోతా ఉన్నాం. రైట్, మల్లికార్జున్ గారు, నిర్మాణానికి సంబంధించి కూడా అంటే
ఇప్పుడు ఫ్రీ బేసిస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాదు, మాకు కావాల్సింది ఉద్యోగాలు కల్పించండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, నిర్మాణం స్టార్ట్ అయ్యి కంపెనీలు ఇవన్నీ వస్తే కూడా మాకు ఇక్కడ చాలా బాగుంటుంది అనేటువంటిది కొంతమంది వాదనగా ఉంది. మరి ఉద్యోగస్తుల మాట ఏంటి? దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి మాటలు జరగలేదు. వాస్తవంగా ఏంటంటే మీరు చెప్పింది వాస్తవం. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకు కూడా నెలసరి జీతాలు పడలేనమాట వాస్తవమే. అది అందరూ గమనించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు 1వ తారీఖు లోపునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు జీతాలు పడుతున్నాయి. ఇంకొకటి ముఖ్యంగా ఈ బడ్జెట్ గురించి చాలామంది ఒకటే సంక్షేమము, వృద్ధి, గ్రోత్ రేట్ ఈ 3 కలయింపుగా నేను చెప్తున్నాను సార్. ఒకటి ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్యానికి ఎక్కువ కేటాయింపులు చేయడంతో పాటు ఈరోజు ఏవైతే గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవస్థలకు సంబంధించి ఆర్థిక లోటు అంటే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ చేశారు, వాటి లోటుపాట్లను సరి చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం యొక్క 2 కళ్ళు ఏదైతే ఉందనుకో గ్రోత్ రేట్ అయినా వెల్ఫేర్ మెకానిజం, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు కావచ్చు, నెలసరిగా ఇచ్చేటువంటి వృద్ధుల పెన్షన్లు కావచ్చు, లేదంటే ఇతర సంక్షేమాలని కూడా దారిని పెడుతూ వారికి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే విధంగా ఈరోజు కూటమిలో భాగస్వామిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన నాయకత్వంలో ఈ బడ్జెట్ రూపొందించారు. ఈరోజు మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈ బడ్జెట్ ద్వారా అంటే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆత్మస్తుతి, పరనింద సంథింగ్ ఇలా కొన్ని అంటే సింపుల్ లివింగ్ మోస్ట్ థింకింగ్ లాగా మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా మాట్లాడారని నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ను ఒక సెకండ్ని అబ్జర్వ్ చేస్తే దాదాపు మొదటిసారిగా 3,22,000 కోట్లతో ఫస్ట్ టైం కేటాయింపులు చేస్తే అన్ని రకాలుగా అంటే విద్య, వైద్య, ఆరోగ్య కేటాయింపులతో పాటు ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలను ఈరోజు 2014 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి మా ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముఖ్య పాత్ర రైతులకు అన్నం పెట్టే విధంగానే వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి పెట్టుబడి సాయం కోసం గత సంవత్సరానికి 3 విడతలుగా చేసేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అనేది ఏ విధంగా ఇస్తుందో P4 విధానం గురించి సార్, P4 అనేది మనకు మొదటి నుంచే ఉంది సార్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉందో ఈ P4లో ఒక పబ్లిక్ని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు పీపుల్స్కి కూడా అవకాశాలు ఇస్తూ ఖచ్చితంగా ముఖ్యంగా స్టార్టప్, స్టాండప్ అంటే ఏ విధంగా అయితే స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా, డెవలప్ ఇండియా, డిజిటల్ ఇండియాకి కేంద్రంలో మోదీ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలలో చాలామంది ఎంటర్ప్రైనర్స్ అంటే చదువుకున్నటువంటి యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో P4 ఒక మెకానిజంని తీసుకొచ్చారు. ఖచ్చితంగా సార్ ముఖ్యంగా ఈ P4 మెకానిజంని ఆల్రెడీ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్లు మనకు అందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి సార్, అగ్రికల్చర్కి సంబంధించి ఈరోజు కేటాయింపులు చేయలేదని చెప్పేసి మన మిత్రులు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అనుకుంటా తనకు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు పెట్టుబడి సాయంగా ఈరోజు పిఎం కిసాన్లో భాగంగానే దాదాపు అన్నదాత సుఖీభవ కింద బడ్జెట్ని గమనిస్తే మనం 20,000 కేటాయిస్తూ అన్నదాత సుఖీభవ కింద 6,300 కోట్ల కేటాయింపు కావచ్చు. అదేవిధంగా సూపర్ 6 అని చెప్తున్నారు వాళ్ళు. దీపం పథకం కింద 2,600 కోట్ల కేటాయింపు కావచ్చు. తల్లికి వందనం అంటే పిల్లలకు వెళ్ళే స్కూల్కి ఎటువంటి విద్యా వైద్య విధానాలు అందించాలనే ఉద్దేశంతో 9,407 కోట్లు. ముఖ్యంగా సార్ ఎస్సీ వాళ్ళకు కావచ్చు, ఎస్టీ వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్కి సంబంధించి ఓవరాల్గా స్కూల్స్ అండ్ స్కాలర్షిప్స్కి 34,000 కోట్ల కేటాయింపు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంటే కేంద్ర పెన్షన్స్తో పాటు ఇక్కడ రాష్ట్ర పెన్షన్స్తో కనుక్కుంటే దాదాపు 27,518 కోట్ల కేటాయింపులతో పాటు ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ముఖ్యంగా ముందు చూపుతో ఈరోజు పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత ప్రభుత్వంలో రోడ్లు కూడా బాలేని పరిస్థితులు ఉంటే ఈరోజు ఆ గుంతలు రోడ్లను పూరుస్తూ వాటి డెవలప్మెంట్ కోసం 18,807 కోట్ల కేటాయింపుతో పాటు ముఖ్యంగా మీరు ఉద్యోగాల గురించి అడిగారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో 10 లక్షలకు పైగా ప్రభుత్వాలు ఉద్యోగాలు కేటాయిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా 2047 విజన్ ఏదైతే ఉందో ఎకనామిక్ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ 2.4
ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కింద ముందుకు వెళ్ళే విధంగా, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కంలో $43,000 పైగా వెళ్ళాలని ఒకటి స్పష్టంగా పెట్టుకుంది సార్. ఈరోజు దేశంలో టాప్ 5 నుంచి టాప్ 3లో భారతదేశం ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఫ్రంట్ రన్లో వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రంట్ రన్లోకి ముందుకు వెళ్ళాలని చెప్పేసి వికసిత్ భారత్ వికసిత ఆంధ్ర లక్ష్యం దిశగా ఈరోజు వెళ్ళింది. ముఖ్యంగా సార్ ఈరోజు విద్య, వైద్య, ఆరోగ్యం గురించి ఎందుకు చెప్తున్నామంటే అటల్ బిహార్ వాజ్పేయి గారి మానస పుత్రిక ఏదైతే ఉందో అంటే ప్రజలకు ఉచిత వైద్యము, ఉచిత విద్య ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగు అవ్వడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, విద్యా పరిస్థితులు మెరుగవుతాయనే దానికి నిదర్శనంగానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఎయిమ్స్ కావచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ముఖ్యంగా ఒకటి సార్ వాటర్ అంటే దేశంలో ఉన్నటువంటి నలుమూలల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీటి ఎద్దడి లేకుండా నీటి వసతి కల్పించాలని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మానస పుత్రికైనటువంటి జల్ జీవన్ మిషన్తో ప్రతి గ్రామానికి కూడా ఈరోజు నీటి కొలాయి కల్పించి నీటి వసతి కోసం జల్ జీవన్ మిషన్ని ఈరోజు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు ప్రస్తుత ఎన్డీఏ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షలకు ప్రతి కుటుంబానికి ఉచిత బీమా అందించే ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్రం నుంచి సాయం మాటగా మీరేం కన్క్లూజన్ ఇస్తారు? సార్ ఒకటి ఆల్రెడీ నేను మాటలు చెప్పరు మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆల్రెడీ చేతల్లో చేసి చూపించారు. 9 నెలల్లో మిత్రులు టీడీపీ స్పోక్ పర్సన్ కావచ్చు, అదేవిధంగా మా జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారు మాట్లాడారు. గత 9 నెలల్లో మేమేం చేసాం, గత ప్రభుత్వము వ్యవస్థలు నిర్వీర్యం చేస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం సంక్షేమ నిధులు కేటాయించడం కావచ్చు, 3 రాజధానులు తీసుకొస్తాం డీసెంట్రలైజేషన్ చేసుకొస్తామని చెప్పి ఒక్క రాజధానిని కూడా అభివృద్ధి చేయనటువంటి గత ప్రభుత్వ హయాంలో నెక్స్ట్ రాజధాని విచ్ఛిన్నం అవ్వకూడదని చెప్పేసి అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది ఏదైతే నినాదనం ఉందో దాన్ని ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి కావచ్చు, టీడీపీ యొక్క చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఎన్నో రకంగా తీసుకొచ్చాం. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, 2047 విజన్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ వికసిత ఆంధ్ర లక్ష్యంగా ఈ బడ్జెట్ యొక్క వెల్ఫేర్ గ్రోత్ కింద ఈ బడ్జెట్ కేటాయించబడింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే పవర్ పాయింట్స్ ఆఫ్ 10 ఫార్ములాస్, ఒక్క సెకండ్ చందు గారు ఈ 10 పాయింట్స్ ఫార్ములా గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే ఒక విద్యార్థిగా యువ నాయకుడిగా నేను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పేదరిక యొక్క నిర్మూలించే లక్ష్యంగా, అదేవిధంగా ఉపాధి కల్పనను అందించే లక్ష్యంగా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసే విధంగా, అదేవిధంగా వాటర్ను కల్పించే విధంగా, అగ్రికల్చర్లో నూతన సాంకేతిక టెక్నాలజీని డెవలప్మెంట్ పొందే విధంగా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్గా అగ్రికల్చర్ యొక్క లాజిస్టిక్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్స్ కావచ్చు, సర్వీస్ సెక్టార్స్ను డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా, ఒక్క సెకండ్ సార్ గ్రీన్ సోలార్ ఎనర్జీని ముందుకు పెంచే విధంగా, స్వచ్ఛాంధ్ర మిషన్గా స్వచ్ఛాంధ్ర భారత్గా ముందుకే విధంగా, అదేవిధంగా ఆల్ సెక్టార్స్ అంటే ప్రైమరీ సెక్టార్స్ కావచ్చు, సెకండరీ సెక్టార్స్ కావచ్చు, అదేవిధంగా టెర్షరీ సెక్టార్స్ కావచ్చు, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్స్, సర్వీస్ సెక్టార్స్ డెవలప్మెంట్ విధంగా ఆల్ ఫేజెస్లో టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలను ముందుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ సంక్షేమ నిధుల కోసం కృషి చేస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క నమ్మకాన్ని పెట్టుకొని మోదీ గారిని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టంగా ఈరోజు మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తే ఈ విజన్ ని మేము సాధిస్తాము. ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి జనసేనతో కావచ్చు, అదేవిధంగా టీడీపీని సమన్వయం చేసుకొని మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా టాప్ 1లో దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నాం సార్. రైట్ సుధాకర్ గారు, హామీల అమలుకు సంబంధించి కూడా కావలసినటువంటి నిధులు ఈ బడ్జెట్లో లేవు, దానిలో సగం మాత్రమే కేటాయించారు, అవి కూడా సరిగా అమలు అవుతాయా లేదా అనేటువంటి ప్రశ్న వైసీపీ నుంచి ఉంది. ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటి బడ్జెట్కి సంబంధించి? సార్ ముఖ్యంగా ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ బడ్జెట్లో సగం కేటాయించారు మీరు అన్నట్టు అంటున్నారు. యాక్చువల్గా మీరు ఆలోచిస్తే ఆయన వైసీపీ నాయకులు గారు కూడా మరి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్ని ఏ పరిస్థితిలో తీసుకెళ్లిపారు? వెంటిలేటర్ మీద పెట్టేశారండి ఆంధ్రప్రదేశ్ని. వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే అప్పుల
ఊబిలోకి దించేసిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఒక్కసారిగా ఫండ్స్ లేవు, ఉద్యోగాలు లేవు, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసే ఖాళీ కుండ పరిస్థితి ఇచ్చారు లేదు. చంద్రబాబు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ఖాళీ కుండని చేతిలో పెట్టారు, అలానే మేము పరిపాలన సాగించాం అంటూ కూడా వారు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్ మనది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనది సపరేట్ అయిపోయిందండి, బైఫర్కేట్ అయిపోయి మన సపరేట్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో నష్టాలు జరిగి మైనస్ లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ని అప్పటి ప్రభుత్వము ఎంతో దీనిగా తీసుకుని ముందుకు వెళ్తున్న ప్రభుత్వంలో తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు కదండి. వీళ్ళకి 5 సంవత్సరాలు వీళ్ళ చేతిలో పెడితే ఏం చేశారండి? ప్రజలకు సంక్షేమాలు ఇస్తేనే అభివృద్ధి అనుకున్నారు, ప్రజలకు ఉచితాలు ఇస్తేనే ఆంధ్ర అభివృద్ధి అనుకున్నారు. ప్రజలు ఇల్లు, ఇందాక మన మిత్రుడు చెప్తున్నట్టు ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఇస్తానన్న మీకు 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 అని చెప్పి ప్రతి విద్యార్థికి ఇస్తానన్నది ఒక ఇంట్లో ఒకరికే ఇచ్చారు. తర్వాత సంక్షేమ పథకాలు కూడా చాలా మంది కోసేశారు. ఇంట్లో ఏసీ ఉంటే లేదు, కారు ఉంటే లేదు, లేకపోతే వాళ్ళకి ఏదో ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటే లేదు, ఐటీ రిటర్న్స్ ఇస్తే లేదు, రేషన్ కార్డులు ఎన్ని తీసేశారు. అభివృద్ధి కేవలం ఉచితాలు ఇచ్చుకుంటా ఓ పక్క మందు అండి. మీకు తెలియదే ఉంది, విద్యార్థులకి అభివృద్ధి ఏం చేశారంటున్నారు. టీచర్ల చేత మందు అనిపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఉందండి. మందు షాపుల దగ్గర నిల్చోబెట్టి మందు అమ్మించారు. ఎంత నీచమైన ప్రభుత్వం చేసింది. ఈ అభివృద్ధికి పథకాలకి కావాల్సిన డబ్బులండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు అంటున్నారు 50% అని కేటాయించుకుంటా పోతున్నారు. సూపర్ 6 అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. గ్యాస్ ఉచిత సిలిండర్, మనకి ఉచిత సిలిండర్లకి పథకాల కింద ఉచిత సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పథకాలు అయితేనేమి అన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కేటాయించుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడు నెలల ప్రభుత్వమే, ఇంకా నిండలేదు. వీళ్ళకి ఇచ్చిన 5 సంవత్సరాలు మొత్తాన్ని గాడిలో వదిలేసి రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, ప్రజలకి కొనుక్కునే అధికారం లేదు. నేను ఒక విషయం చెప్తాను సార్, మొత్తం ఖరీఫ్ సీజన్ లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల దగ్గర అండగా నిలబడి రైతుల దగ్గర కొనుగోలు చేసిన ప్రభుత్వం అండి ఇది. ధాన్యం రైతుల గురించి చెప్తున్నారు కదా, ధాన్యం కొనుగోలు చేయడంలో 55.5 మంది రైతులకి 7,600 కోట్లకు పైగా మొత్తం 48 గంటల్లో రైతులకి అమౌంట్ చెల్లించిన రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు, రేటు ఎక్కువ పెట్టేసి డబ్బులు ఇవ్వకపోతే ఏం లాభం అండి? కేవలం చందు గారు, మీరు ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు గమనించారు, మొత్తం మాటల గారెడి తప్ప వేరేది ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని సరిగా పరిపాలించలేదని చెప్పడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. వాస్తవంగా జనరంజకమైనటువంటి పరిపాలన, ప్రజలకి గొప్ప సేవలు అందించినటువంటి పరిపాలన, మహిళలకి ప్రతి సంవత్సరం వాళ్ళ ఖాతాలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,750 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వేసినటువంటి వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం, అమ్మఒడి ఖచ్చితంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో కూడా రైతుకి ఏమైతే చెప్పామో అదే అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఇట్లా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం పథకాలు కావాలో అవన్నీ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇన్ని సంక్షేమ పథకాలు చేసినటువంటి ప్రభుత్వం, సచివాలయాలు కట్టి ప్రజలకు దగ్గరగా చేసినటువంటి ప్రభుత్వం, ఫోర్టులు నిర్మించి ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసినటువంటి ప్రభుత్వం, మెడికల్ కాలేజీలు కట్టి ఆరోగ్య వ్యవస్థకి కావాల్సినటువంటి పునాదులు వేసినటువంటి ప్రభుత్వం. అదే విధంగా కోస్టల్ కారిడార్ మొత్తం కూడా అద్భుతమైనటువంటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం. అదే విధంగా వెల్నెస్ సెంటర్స్, అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసినటువంటి ప్రభుత్వం. అదే చెప్తున్నారు, ఏమీ చేయకుండా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా అరకొర నిధులు ఇచ్చి ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా నిర్వీర్యం చేసి, ఈ సంవత్సరం మొత్తం పేద ప్రజల నోట్లో దుమ్ముగొట్టి, విద్యార్థుల నోట్లో దుమ్ముగొట్టి, మహిళల నోట్లో దుమ్ముగొట్టి, ఈరోజు కార్మికుల నోట్లో దుమ్ముగొట్టి, ఉద్యోగులకి ఐఆర్ ఇస్తానన్నారు, పిఆర్సీ ఇస్తానన్నారు, ఏమీ ఇవ్వకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడం, గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పడం తప్ప వీళ్ళు ఏం చేశారో చెప్పమని అడుగుతుంటే సమాధానం లేదు. బడ్జెట్ లో ఈ నిధులతో నువ్వు ఏ విధంగా చేస్తావు, ఈ అరకొర నిధులతో నువ్వు ఏ విధంగా వాళ్ళకి చాలా టైం ఇచ్చారు, నన్ను కూడా మాట్లాడలేదు. ఇన్ని చేస్తే మా ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ఈ సంవత్సర కాలంలో ఈ సున్నా అభివృద్ధితో వీళ్ళు ఏం చేశారో చెప్పమనండి.
వీళ్ళ కార్యాచరణ ఏంటో చెప్పానండి. ఈ అరకొర నిధులతో ఏ విధంగా పరిపాలిస్తారో చెప్పానండి. ఈ సంవత్సరమే ఇలాగుంటే, ఈ సంవత్సరం ఏమీ చేయలేకుండా ఉంటే వీళ్ళు 4 ఏళ్ళు ఏం చేస్తారు? అసలు వీళ్ళు కేంద్రం నుంచి చూద్దాం ఏం చేస్తారు ఏంటనేది చూద్దామండి. టైం ఉంది, ఇంకా సమయం ఉంది, చూద్దాం. దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఏం చేశారు చెప్పండి. రైట్, ఖచ్చితంగా ప్రజలు దానికి ప్రజలు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. రైట్, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఉంది, ప్రతి గ్రామంలో సంక్షేమం ఉంది, అద్భుతమైనటువంటి పరిపాలన. వీళ్ళు మాటలతో నోరుంది కదా అని చెప్పేసి ఏ కలబొల్లి మాటలు చెప్పేసేసి ఈ రోజున కాలం గడిపేస్తే ఈ రోజు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్ రవికుమార్ గారు, అంత అభివృద్ధి జరిగితే మరి ఈ రోజు అధికారంలో ఉండాల్సింది కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కదా. అభివృద్ధి చేస్తుంటే వాళ్ళే ప్రభుత్వం వచ్చింది కదా. రైట్ రవికుమార్ గారు, రైట్, సమయం లేదు, క్షమించాలి అందరూ. రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి. వేల్పుల్ రవికుమార్ గారు వైసీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. అలహరి సుధాకర్ గారు జనసేన నాయకులు థ్యాంక్ యూ అండి. రాఘవేంద్ర గారు టీడీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. అదేవిధంగా స్టూడియోలో అందుబాటులో ఉన్న కొట్టే మల్లికార్జున్ గారు బీజేపీ నాయకులు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ హాట్ టాపిక్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనా కూడా బడ్జెట్ పరంగా చూసుకుంటే 3 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులతో పూర్తి స్థాయి బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ అందులో సగం మాత్రమే ప్రతిదానికి కేటాయిస్తూ వచ్చారని వైసీపీ విమర్శిస్తూ వస్తోంది. మరి చూద్దాం ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుందో. ముఖ్యంగా